మనిషి జీవితంలో ఏర్పడే ప్రతి బంధం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. మనం కలిసే ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం ఒక కనిపించని బంధంతో ముడిపడి ఉంటుంది. దాన్ని రుణానుబంధం అంటారు. గత జన్మలో మనం ఎవరికైనా చేసిన ఉపకారం లేదా తీసుకున్న రుణం ఈ జన్మలో బంధాల రూపంలో తిరిగొస్తుంది. ముఖ్యంగా వైవాహిక బంధం. ఇది కేవలం ఇద్దరి కలయిక కాదు, రెండు ఆత్మల మధ్య కర్మల లెక్కలు సర్దుబాటు చేసుకునే ఒక్క ప్రయాణం. మీ భాగస్వామి మీపై ప్రేమ చూపిస్తుంటే అది మీరు గతంలో చేసిన పుణ్యానికి ఫలితం. అదే నిత్యం గొడవలు, అశాంతి ఉంటే అది గతంలో చేసిన తప్పుల ప్రతిఫలం. హిందూ ధర్మం ప్రకారం భార్యాభర్తల బంధంలో 3 రకాల రుణాలుంటాయి. పితృరుణం, ఇది ప్రేమ, సేవ రూపంలో కనిపిస్తుంది. శత్రు రుణం, ఇది కలహాలు, బాధలుగా బయటపడుతుంది. ఆర్థిక రుణం, ఇది డబ్బు రూపంలో తిరిగి వెళ్తుంది. అంటే మన జీవితంలో ఎవరు వచ్చినా వారు యాదృచ్ఛికంగా రారు, మన కర్మల ప్రకారమే వస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కర్మచక్రం మన చేతుల్లోనే ఉంటుంది. మన భాగస్వామి ఎలా ఉన్నా మనం ఎలా స్పందిస్తామన్నది ముఖ్యం. మనం కోపంతో, ద్వేషంతో స్పందిస్తే కొత్త కర్మలు మొదలవుతాయి. అదే ఓర్పుతో, ప్రేమతో స్పందిస్తే పాత కర్మలు ముగుస్తాయి. క్షమ, సహనం, ప్రేమ ఇవే బంధాలను నిలబెట్టే నిజమైన శక్తులు. ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది. ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిది. మనం కొంతకాలం కలిసి ప్రయాణించే ప్రయాణికులం. కానీ ఆ ప్రయాణంలో ఒకరికొకరు గౌరవంగా, ప్రేమగా ఉండడం మన ధర్మం. మీ జీవిత భాగస్వామి ఎవరో కాకుండా వారు మీ జీవితంలో ఎందుకొచ్చారో అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి బంధం ఒక పాఠం, ప్రతి సంబంధం ఒక కర్మ.